వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏపీ సురేష్ షెట్కర్పై అభిమానం చాటుకున్న బండి హరికృష్ణ. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకున్న శ్రీ బండి సంజయ్. బీజేపీ ఆధ్వర్యంలో తూఫాన్ బంద్ విజయవంతం. బీజేపీ నాయకులు ముందస్తు అరెస్టులు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో నీటికి అందని సబ్సిడీ విత్తనాలు. వర్షాకాలం ప్రారంభమై రైతుల గోస. ఉపయోగంలో లేని నవాబుపేట ఆర్టీసీ బస్టాండ్. మిషన్ భగీరథ పనులన్నీ అస్తవ్యస్తం. సంవత్సరాలు గడిచినా పట్టించుకొని అధికారులు. గోవుల్ని భక్షించే వారిని శిక్షించాలి. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ వెల్లడి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీ సురేష్ షెట్కర్పై అభిమానం చాటుకున్న బండి హరికృష్ణ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన సురేష్ షెట్కర్ని శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ఆందోళన నియోజకవర్గం రేగోడ్ మండల్ మార్పల్లి గ్రామానికి చెందిన పుట్టుకతో వికలాంగుడు అయిన బండి హరికృష్ణ సురేష్ షెట్కర్పై అభిమానంతో వారి స్వగృహానికి వచ్చి సురేష్ షెట్కర్కి శుభాకాంక్షలు తెలుపగా సురేష్ షెట్కర్ వారి దగ్గరకు వచ్చి హరికృష్ణకు శాలువలతో సన్మానించి యోగక్షేమం అడిగి తెలుసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటుకు విచ్చేస్తున్న సందర్భంగా 19వ తేదీ ఉదయం 9 గంటలకు శనిగరం వద్ద ఘన స్వాగత కార్యక్రమం ఉంటుందని, పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, తదనంతరం కేంద్ర మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని, నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, తదనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని, సిరిసిల్ల మార్కండేయ స్వామిని దర్శించుకుంటారు. తిరిగి రాత్రి కరీంనగర్కి చేరుకుంటారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బంద్ పిలుపు మేరకు తూఫాన్ మున్సిపల్ బంద్ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ శాఖ అధ్యక్షులు భూమన్న జానకీరామ్ గౌడ్ ఆధ్వర్యంలో పోతురాజుపల్లి నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించారు. అనంతరం తూఫాన్ పోలీసులు బీజేపీ నాయకులను బంద్ నిర్వహించవద్దని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యాపారస్తులు, దుకాణదారులు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహారెడ్డి, గట్టు అమర్ గుప్తా, పోతరాజు శరత్, నాగరాజు, ఆడెపు మధుసూదన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మన్నె సాయి ముదిరాజ్, ముసాయిపేట సురేష్ గౌడ్, సంపత్ గౌడ్, వినయ్, జయమధు, సిద్ధిరాములు, మల్లేష్, పృథ్వీగౌడ్, రాకేష్, మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో నేటికి కూడా సబ్సిడీ విత్తనాలు రాకపోవడం రైతులను కలవరపెడుతుంది. ఆయా గ్రామాల రైతులు తెలిపిన వివరాల ప్రకారం వర్షాకాలం ప్రారంభమై రోహిణి కార్తె ముగిసి ముర్గశిల కార్తెలో ఉన్న ఇప్పటి వరకు సబ్సిడీ విత్తనాలు అందవలసి ఉన్నా ఎందుకోసం అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల రైతులు తమ గలముతో విన్నవించారు. అన్నం పెట్టే రైతుకు కష్టాలలో ఉంటే కనికరించవలసిన అధికారులు స్పందించకపోవడం విడ్డూరమన్నారు. విత్తనాలు విత్తే సమయం అయిపోయాక అప్పుడు సబ్సిడీ విత్తనాలు వస్తే ఎవరికి ప్రయోజనమని వాపోయారు. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ విత్తనాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్త్రీలకు ఆర్టీసీ బస్సులు ప్రయాణించేందుకు ఉచిత సౌకర్యం కల్పించడం వల్ల అనేక బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. నవాబ్పేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు వచ్చి సేద తీర్చుకొని వెళ్లవలసిన గమ్య స్థానానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరుగుతుందని ప్రయాణికులు తెలిపారు.
వర్షాకాలం రావడం వల్ల చుట్టుపక్కల గడ్డి మొలవడంతో విషసర్పాలు సంచరించే అవకాశం ఉందని, మూత్రశాలల విషయంలో బయటికి వెళ్లాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండులో మూత్రశాలలు నిర్మించిన ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు తెలిపారు. ఆరు బయటకు వెళ్లకూడదని ప్రభుత్వం మా యొక్క స్వగృహాల యందు బాత్రూంలో నిర్మించింది. అదేవిధంగా బస్టాండ్లలో స్త్రీల కోసం, పురుషుల కోసం మూత్రశాలలు నిర్మించిన వాటిని అభివృద్ధిలో నడిపించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని అంటున్నారు. స్త్రీని మాతృమూర్తిగా భావించే మన దేశంలో ప్రత్యేకంగా నవాబ్పేట మండలంలో బాత్రూంల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. పురుషులకు ఇబ్బందికరంగా లేకున్నా స్త్రీలకు చెప్పుకోలేని విధంగా సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాత్రూంలను సరిచేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమకూర్చాలని ప్రయాణికులు కోరారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు గాలికి వదిలారని చెప్పవచ్చు. నవాబ్పేట మండలంలోని అక్నాపూర్ గ్రామంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. 4.5 ఏళ్ల క్రింద మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం రోడ్లన్నీ త్రవ్వి అలాగే వదిలేశారు. గ్రామంలో ఏ రోడ్డు చూసినా గుంతలతో దర్శనమిస్తుంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని, గుంతలలో నీరు నిండి ప్రమాదకరంగా తయారయ్యాయి. చిన్నారులు, వృద్ధులు బురద రోడ్లపై జారిపడి గాయాల పాలవుతున్నారు. ఏటా అభివృద్ధి పేరిట లక్షల నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రోడ్లు మాత్రం బాగు చేయట్లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులు వేసేందుకు త్రవ్విన కందకాలు సక్రమంగా పూడ్చక పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. మరోవైపు సీసీ రోడ్లు త్రవ్విన చోట మళ్లీ కాంక్రీట్ సక్రమంగా వేయలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. పైప్ లైన్ కోసం సీసీ రోడ్డు తవ్వి సంవత్సరాల తరబడి అలాగే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల ముందు కంకరరాలు ప్రమాదకరంగా మారాయి. ప్రజల సమస్యలు అధికారులు గాలికి వదిలారని పలువురు ఆరోపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా అందులో పిచ్చి మొక్కలు, గడ్డి మొలవడం వలన వాటిలో పాములు, తేళ్లు ఉండి బాటసారులకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. గోవులను భక్షించే వారిని శిక్షించాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్లో గోవులను, గోవధశాలను అక్రమంగా రవాణా చేస్తున్న తరుణంలో అడ్డగించిన హిందువులపై విచక్షణ రహితంగా చేసిన దాడిలో తీవ్ర గాయాల పాలై మియాపూర్ పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేవైఎం మెదక్ జిల్లా నాయకులు అరుణ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ షేర్లింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్తో కలిసి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ, వ్యవసాయం ఉన్న భారతదేశంలో గోవులను పూజించి రక్షించుకోవాలి కానీ గోవులను వధించి భుజించడం నేరమని అన్నారు. ఎన్నికల ముందు గోవులను రక్షిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గోవులను గోవధశాలకు తరలించే వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఎంఐఎం పార్టీకి భయపడి ఎంఐఎం కడుసైగల్లో నడుస్తుంది అన్నారు. వెంటనే హిందువులపై దాడి చేసిన వారిని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.